ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనిషికి ఇచ్చినటువంటి విశిష్టమైనటువంటి గొప్ప విలువైనటువంటి బహుమానాలు 3 ఉన్నాయి. దేవుడు మనిషికి ఇచ్చినటువంటి విలువైనటువంటి విశిష్టమైనటువంటి గొప్ప బహుమానములు 3 ఉన్నాయి. మొట్టమొదటి ఏమిటంటే ఈ జీవితం, మానవ జీవితం. ఏ కుక్కగానో, ఏ ఎద్దుగానో, ఏ పందిగానో, ఏ పురుగుగానో, ఏ పక్షిగానో మనం పుట్టించుకోగా ఆయన రూపములో మనల్ని చేశారు. ఆయన రూపములో మనలను చేసి, ఆయన పోలికగా మనలను చేసి, ఇదిగో యొక్క మరి గొప్ప మానవ జాతిలో మనల్ని కలగచేశారు. ఇది దేవుడు మనకిచ్చినటువంటి మొట్టమొదటి గొప్ప విశిష్టమైనటువంటి బహుమతి. రెండవది ఏమిటి అంటే పంచభూత, గాలి, నీరు, అగ్ని, భూమి, ఆకాశం. ఇవి 5 కూడా పంచభూతాలు. ఈ 5 లేకపోతే మన మనుగడే లేదు. ఈ 5లో ఏది లేకపోయినా, 4 నుండి 1 లేకపోయినా, 3 నుండి 2 లేకపోయినా, ఇందులో ఏ ఒక్కటి లేకపోయినా మానవ జీవితం లేదు. ఒకసారి ఆలోచించుకోండి. గాలి లేకపోతే ఉండదు, నీరు లేకపోతే ఉండదు, అగ్ని లేకపోతే ఉండదు, ఆకాశం లేకపోతే ఉండదు, భూమి లేకపోతే. అంటే ఈ 5 అంటే పంచభూతాలు. ఈ పంచభూతాల్లో ఏది లేకపోయినా, అంటే ఈ పంచభూతాన్ని దేవుడు ఒక విశిష్టమైనటువంటి బహుమతిగా దేవుడు మానవునికి ఇచ్చి ఉన్నారు. అలాగే మూడవ బహుమతి ఏంటంటే కాలచక్రము. ఏంటది? కాలచక్రము అంటే ఋతువులు, రోజులు, వారములు, నెలలు, సంవత్సరములు, ఋతువులు మనకి దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ కాలచక్రం అనేది లేకపోతే మన యొక్క మనుగడే లేదు. ఈ విధంగా ఈ కాలచక్రం ప్రకారంగానే మనం పంటలు పండించుకుంటున్నాం, వ్యవసాయం చేసుకుంటూ ఉన్నాం కదా. వర్షాకాలం వచ్చినప్పుడు నీళ్లు వస్తున్నాయి మనకి. ఆ నీళ్లతో మనం పంటలు వేసుకున్నప్పుడు శీతాకాలం వచ్చేసరికి మనకి పంటలు పండుతూ ఉన్నాయి, పంటలు చేతికి వస్తూ ఉన్నాయి. అప్పుడు వర్షాలు పడితే పంటలని నాశనం. వర్షాకాలంలో వర్షాలు పడుతూ ఉన్నాయి, మనం నీటిని పొందుతూ ఉన్నాము, నదులు ప్రవహిస్తూ ఉన్నాయి, కాలువలు నిండుతూ ఉన్నాయి, చెరువులు నిండుతూ ఉన్నాయి. ఆ నీటితో వ్యవసాయం చేసుకుని శీతాకాలంలో పంటలు పండించుకుంటూ ఉన్నాయి. అప్పుడు వర్షాలు పడితే పంటలన్నీ నాశనం. అలాగే ఎండాకాలం వస్తూ ఉంది. శీతాకాలం తర్వాత ఎండాకాలంలో ఈ నీళ్ళన్నీ కూడా సముద్రంలోకి వెళ్ళిపోతుంటే ఆ సముద్రంలో ఉన్న నీళ్ళన్నీ కూడా ఈ ఎండకి ఆవిరై మబ్బుగా మారి ఆకాశంలో భద్రపరచబడి మళ్ళా వర్షాకాలంలో వర్షాలు కురిపించబడుతూ ఉన్నాయి. ఇది కాలచక్రం. ఈ కాలచక్రం ప్రకారంగా మనకి ఋతువులు వస్తూ ఉన్నాయి, రోజులు మారుతూ ఉన్నాయి, కాలాలు మారుతూ ఉన్నాయి. ఆ విధంగా మన యొక్క వ్యవసాయం అనేది ఈ కాలక్రమంగా జరుగుతూ ఉంది. మనం చూసినట్లయితే ఈ యొక్క 3 దేవుడు ఇచ్చినటువంటి విశిష్టమైనటువంటి బహుమతులన్నీ కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. అర్థమవుతుందా చెప్పిన మాటలు? అర్థమవుతాయేమో. ఈ 3 కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. మొదటి బహుమతి ఏంటి? మన జీవితం, దేవుడు మనకి ఇచ్చిన జీవితం. రెండో బహుమతి ఏమిటి చెప్పారమ్మా? రెండో బహుమతి ఏంటి? పంచభూతాలు. చెప్పండి. పంచ దెయ్యాలు కాదు, పంచభూతాలు. తర్వాత మూడవది కాలచక్రం, కాలగమనం, సమయం. ఈ 3 బహుమతులు కూడా ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి. మన జీవితం ఈ 3 మీద ఆధారపడి ఉంది. ఈ యొక్క 3 మీద ఉన్నటువంటి ఈ 3 విషయాల మీద మన జీవితం ఆధారపడి ఉంది. అలాగే ఈ సమాజంలో ప్రతి విషయం కూడా ఈ మీదే ఆధారపడి ఉన్నాయి. అర్థమవుతా? ఈ కాలం చక్రం అనేది లేకపోతే పంటలు పండకపోతే వ్యవసాయం లేదు, వ్యవసాయం లేకపోతే వ్యాపారం లేదు, వ్యాపారం లేకపోతే
పరిశ్రమలు, వ్యవసాయము, పరిపాలన విధానం, రాజకీయ విధానం, పరిపాలన విధానం, ఆర్థిక వ్యవస్థ అన్ని కూడా ఈ 3 బహుమతుల మీదే ఇమిడి ఉన్నాయి.